ఇంతమంది వస్తే సార్ ఆడేస్తారు చెప్పండి. కొంచెం లైవ్ ఉంది. నేను బావాలి సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు. సామాన్య జీవితంలో సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు. వైన్ షాప్లో పనిచేస్తాడు. ఏ రోజు గొడవతో సంబంధం లేదు. ఏ రోజు ఇంత చంపేంత చంపుకునేంత అంత పరిస్థితుల్లో అంత ఫ్యాక్షన్ అంత గొడవలు అయ్యేది కూడా ఎప్పుడు లేవు. ఆయన వెనక్కి ఆయన వెనక్లేదు. సాక్షి చేసుకున్నామండి. ఐడి కార్డు ఐడి కార్డు పార్టీ కోసమే బతికాడు. పార్టీ కోసమే ప్రేరణించాడు అబ్బాయి. అలాంటి అబ్బాయి కాదు. తగ్గుపోయినా చాలా అభిమానం. నా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసి అని ఎప్పుడు న్యాయం చేశారు. నా బిడ్డకి న్యాయం చేయండి. పోలీసులు చేపిస్తారు, మీరు చేస్తారు. ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. వీళ్ళు అనుకుండి అన్ని నీళ్ళు చేపిస్తున్నాడు. వీళ్ళిద్దరికి మేము నేనుండా మీ కానీ అన్ని నీళ్ళు చేపిస్తున్నాడు. టీడీపీ గుండాగా ప్రోత్సహిస్తున్నాడు. గంజాయి తాగి వాడి మీద 3 కేసులు ఉన్నాయి. పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు కోసాడు. ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు. కేవలం పార్టీ వల్లే. నాకేం కక్షలు లేవు. వాడి ముఖం మేము చూసే ఎరగమయ్యా. ఆయన పని ఏందో ఆయన ఏందో పోతాడు వస్తాడు. అప్పుడు కూడా షాపుకనే పోయాడు. 29 ఉంటాయ్యా. హైదరాబాద్ లో ఉద్యోగం కూడా వదులుకొని కోసం అని వచ్చాడు. అమ్మాయి చెల్లెలు చికెన్ లాగా ఆ వీడియో తీసి
అందరినీ భయపెడుతున్నారు. ఎవరికి ఫోన్ చేసినారు? ఎవరికి ఫోన్ చేసినారు? రికార్డ్ చేసినారా? రికార్డ్ చేసాము. ఫోన్ చేసిన రికార్డింగ్ వాళ్ళు ఫోన్ చేసి నలుగురిని చంపుతామని చెప్పాడు. ఫోన్ రికార్డింగ్ ఉందా? రికార్డ్ తెప్పించి వస్తారు రికార్డింగ్ నీ ఫోన్లో వాట్సాప్ తెప్పించి వస్తారు. ఇప్పుడు దాకన్నా వాళ్ళ పేర్లు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు మెయిన్గా ఎవరైతే ఉన్నారో నాయకులు వెనకాల వాళ్ళ కంప్లైంట్ ఎఫ్ఐఆర్లో కూడా ఎక్కలేదు. క్యాన్సర్ అంటే ఖర్చుతో కూడుకున్న వ్యాధి అనే అపోహ నుండి బయటపడదాం. ఇప్పుడు సామాన్యులకు సైతం అందుబాటులో అంతర్జాతీయ వైద్య సేవలను అతి తక్కువ ఖర్చుతో అందిస్తోంది మన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, MVP కాలనీ, విశాఖపట్నం.